హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ టైమ్ విత్ మౌని. ఈరోజు చాలామంది రిక్వెస్టెడ్ వీడియో షార్ట్ ఎట్లా చేస్తున్నారో లైవ్లో చెప్పండి అక్క. సో ఈరోజు షార్ట్ ఎట్లా రికార్డ్ చేస్తాను, మ్యూజిక్ ఎట్లా సెలెక్ట్ చేస్తాను, దాన్ని యూట్యూబ్లోనే డైరెక్ట్గా ఎలా రికార్డ్ చేస్తాను అన్నది చూపిద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్తే అండి. చాలామంది అడుగుతున్నారు వీడియో ఎట్లా చేస్తున్నావు అక్క, ఎలా సెలెక్ట్ చేస్తున్నావు, రీమిక్స్ ఎట్లా చేస్తున్నావు, యాక్టింగ్ క్లాసెస్ పెట్టమన్నారు కొంతమంది. మనకు అంత టైం లేదు, కానీ నేను లైవ్లో ఎలా రికార్డ్ చేస్తానో, ఎలా యాక్ట్ చేస్తానో చూపిస్తాను. చాలామంది వాళ్ళ యొక్క సీక్రెట్స్ రివీల్ చేయకపోవచ్చు, బట్ నేను మాత్రం చెప్తాను ఎట్లా చేస్తానన్నది. ఏముంది, నాతో పాటు ఇంకొక నలుగురు చక్కగా ఆ వీడియోని అట్లా కనుక చేస్తే సక్సెస్ అవ్వచ్చేమో. నా వీడియో కనుక మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాను, యాక్టింగ్ ఎట్లా చేస్తున్నాను, 2x స్పీడ్లో ఎట్లా పెడుతున్నాను, అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఇలా ఓపెన్ చేసుకున్నాక నాకు ఆ మూవీ పేరు కాస్త ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా మూవీ నేమే టైప్ చేస్తాను. అభి డైరెక్ట్గా మూవీ నేమే నేను టైప్ చేస్తున్నాను. చూసారా, కుంతిపుత్రుడు, ఆ మూవీలో కోవేసర్ల గారు ఒక వాయిస్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా కామెడీ క్లిప్స్ అవన్నీ పాత మూవీ కదా, దొరకచ్చు దొరకకపోవచ్చు. డైరెక్ట్గా నేను మూవీనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారా మూవీ ఆన్ అయింది. ఈ కింద మీకు వచ్చేసరికి ఇక్కడ లైక్స్, డిస్లైక్స్, షేర్, థ్యాంక్స్, డౌన్లోడ్ ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కేవలం మనకి డౌన్లోడ్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ మనం రిమిక్స్ చేయడానికి కుదరదు. ఇంకొకటి ఉందా అని ఒకసారి సెర్చ్ చేసుకుందాం. డౌన్లోడ్ ఉంటే మనం రిమిక్స్ ఆడియో ఆ మూవీ క్లిప్ దగ్గర చేయడానికి కుదరదు. సెర్చ్ బార్లో అది కొట్టేస్తుంది అనమాట. ఏంటంటే కుంతిపుత్రుడు మూవీలో, మోహన్ బాబు గారి మూవీలో కోవేసర్ల కామెడీ మాట అది. సో నేను దాన్ని ట్యాప్ చేస్తున్నాను. అక్కడ నాకు ఒక 2-3 వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2-3 వీడియోస్లో ఏది మ్యూజిక్ అయితే బాగుంటుందో దాన్ని సెట్ చేసుకుంటాను. ఇదిగోండి, సంగీతాన్ని కుక్కుతుంటారు, సంగీతాన్ని తగ్గుతుంటారు. ఇది మాట. ఆయనకి భార్య అయితే అలా అయిపోయింది. ఆయన పాద సేవ ఎలా చేసుకోవాలా? ఆయనకి ఇంకా పెళ్లి కాలేదంట, ట్రై చేయరాదు. ఇంకా పెళ్లి కాలేదా? నన్ను కట్టుకోకూడదా? ఇది కరెక్ట్గా ఆ తర్వాత ఒరేయ్ మిమ్మల్నే అనే సౌండ్ వస్తుందన్నమాట. దాన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కింద మీరు చూస్తే ఇక్కడ లైక్ బటన్, డిస్లైక్ బటన్, పక్కనే షేరు, ఆ పక్కన రిమిక్స్. ఈ రిమిక్స్ ఇంపార్టెంట్ మాట. ఆ రిమిక్స్ దగ్గర మనం ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేయగానే 4 రకాల ఆప్షన్స్ వస్తున్నాయి. సౌండ్, కొలాబరేట్ అండ్ గ్రీన్ స్క్రీన్ అండ్ కట్ ఉంది. మనం దీన్ని సౌండ్ని యూజ్ చేసుకుంటాం. మనం యూట్యూబ్ షార్ట్స్ చేసేటప్పుడు ఈ రిమిక్స్లోకి వెళ్ళి సౌండ్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. నేను రిమిక్స్ సెలెక్ట్ చేసుకున్నాక అది ఇక్కడ ఇలా వస్తుంది ఎక్కడి నుంచి అన్నది. సో దాన్ని మనం డన్ చేసుకోవాలి. ఇంకా అది అక్కడ వరకైనా ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చా? నేను కొంచెం ఎక్కువ సౌండ్ తీసుకోవాలనుకున్నా. ఇక్కడ 15 సెకండ్స్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసుకుంటున్నాను. అది 60 సెకండ్స్కి పెట్టుకున్నాను. 15 సెకండ్స్ది కాస్త 60 సెకండ్స్కి సెట్ చేసుకున్నా. ఈ 60 సెకండ్లో కూడా అంత అక్కర్లేదు, నాకు కొంతవరకే కావాలి. దాన్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఎలాగా ఇక్కడ చూడండి, మీకు ఒక 5 ఆప్షన్స్ 6 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిల్లో మాట. వీటిలో టైమర్ కింద ఉండి క్లాక్ టైప్ లో ఉండి ఉంటుంది అది మాట. అది సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాడ్ చేయాలి అన్నది. అది ఏవండి అని మాత్రం అనొద్దు తల్లి, నీకు దండం పెడతాను. అది మనం 3 సెకండ్స్లో స్టార్ట్ అవ్వాలా, 10 సెకండ్స్లో స్టార్ట్ అవ్వాలా అంటే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా సెలెక్ట్ చేసుకున్నాం. చూసారు కదా మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నది. ఇంకొకటి చాలా మంది అడిగే
క్వశ్చన్ ఏంటంటే చాలా స్పీడ్ మూమెంట్ ఇస్తున్నారు కదా, ఎలా వస్తుంది? స్పీడ్ మూమెంట్ అన్నది ఇక్కడ చూడండి, ఈ కెమెరా ఫ్రంట్ బ్యాక్ ఆప్షన్ కింద ఈ సైడ్లోనే సెకండ్ది X1 అని ఉంది చూసారా. X1 అంటే ఇది నార్మల్గా ఉన్నట్టుమాట. ఇక్కడ 2x 3x ఉంది అంటే కొంచెం స్పీడ్ వెళ్తుంది. యువతల పక్కకు వచ్చేసరికి 0.5 0.3x అంటే అవి స్లోగా వెళ్ళేవి. ఈ స్లోగా వెళ్ళే వచ్చేసి ఎక్కడ స్లో సాంగ్స్ వాడేటప్పుడు, కొంచెం మెలడీ సాంగ్స్ వాడేటప్పుడు ఆ ఫీల్ రావడానికి స్లో పెట్టుకుంటాం. కామెడీ అన్నిటికీ మెయిన్ మనకి 2xలోనే వాడుకుంటాం అన్నమాట. సో ముందుగా దాన్ని 2xలోకి సెట్ చేసుకుని, కెమెరాని 2xలోకి సెట్ చేసుకుని, ఆ నెక్స్ట్ ఈ టైమర్ దగ్గర ఉంది కదా, ఆ టైమర్ని పెట్టుకుని మన సౌండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది డ్రాగ్ చేసుకోవాలన్నమాట. ఈ డ్రాగ్ చేసుకున్నాక దీనికి మనం స్టార్ట్ బటన్ నొక్కగానే అది షూట్ అవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. 2xలో పెట్టుకున్నాం కదా, సౌండ్ కొంచెం ఆరాంగా వస్తుంది. ఒక్కదానికి మనం 3-4 మూమెంట్స్ ఇచ్చేటట్టు ఉంటుంది అన్నమాట. అది అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒరిజినల్ గా ఎట్లా యాక్ట్ చేసి షూట్ చేస్తానన్నది చూపిస్తాను. అదే కొంచెం లెంతీ మూమెంట్ ఒకటి, మిమ్మల్ని ఇలా రండి అన్నప్పుడు కొంచెం కెమెరా దగ్గరికి రావాలి కాబట్టి మా వారికి కెమెరా ఇచ్చేసాను. డైరెక్ట్గా ఆ వీడియోని నేను ఫోన్లో ఎలా సెలెక్ట్ చేసుకున్నాను మీకు చూపించాను కదా, అలాగే సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి 2xలో పెట్టుకుంటున్నాను. ఇక్కడ 2xలో పెట్టుకుని కింద సౌండ్ ఇస్తున్నాను. అక్కడ వరకు మాట ఆ సౌండ్ని. ఆయన ఆల్రెడీ కెమెరా చూసుకుని కొంచెం దూరంగా ఉంటారు. ఒరే అనగానే ఆయనకి అలవాటు ఉంది కాబట్టి మిమ్మల్ని అన్నప్పుడు అన్నాక దగ్గరికి వస్తారన్నమాట. సో ఆ రకంగా మీకు కనిపించాలి కాబట్టి ఇట్లా అడ్డంగా పెట్టి నేను షార్ట్ రికార్డ్ చేస్తున్నాను. లో వచ్చింది కాబట్టి మొత్తం వాయిస్ అంతా కూడా అంత స్లోగా వస్తుంది. ఒక మూమెంట్ కి మనం 2-3 యాక్షన్స్ 2-3 రియాక్షన్స్ ఫేస్ లో చూపించడానికి ఉంటుంది అన్నమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది. చాలా చిన్న వీడియో అయినా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో మీ అందరూ కూడా నాకంటే బెటర్గా వీడియో చేసి నన్ను మెన్షన్ చేయండి మీ వీడియోస్లో. ఖచ్చితంగా తప్పకుండా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.